సీఎం రేవంత్ రెడ్డికి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రైతులకు బకాయి పడ్డ గత రైతు భరోసా నిధులు ఎప్పుడు వేస్తారు అని ప్రశ్నించారు. గతంలో 2 ఎకరాల వరకే రైతు భరోసా వేశారు అని, మిగతా వాటి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కనీసం 15 నెలలైనా సీటు కాపాడుకుంటారో లేదో చూడాలి అంటున్న మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. మనతో పాటు బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇంతకుముందు రైతు భరోసా నిధులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. దాని మీద మీరు ఏం కామెంట్ చేస్తారు? అంటే గతంలో ఉన్నటువంటి బకాయిలు రిలీజ్ చేసిండా, లేకుంటే గతంలో ఎగ్గొట్టినటువంటి రైతు బంధు అమౌంట్ రిలీజ్ చేసిండా, లేకుంటే మొన్న 2 ఎకరాల వరకు వేసినటువంటి మిగిలిన అమౌంట్ రిలీజ్ చేసిండా, లేకుంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక డ్రామా చేస్తున్నాడా? అది దానికి సమాధానం చెప్పాలా. ఎందుకంటే ఈయన హడావిడి చేయడం, ఒక సభ పెట్టడం, సభకు ప్రభుత్వ ధనం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను రైతు భరోసా ఇస్తున్నానంటే ఎవరికి ఇస్తున్నావు రైతు భరోసా? ఎన్ని ఎకరాలకు ఇస్తున్నావు? నువ్వు ఇచ్చినటువంటి పాత బకాయిలు ఇవ్వవు, ఎగ్గొట్ట పైసలు ఇవ్వవు, రైతులకు ఇవ్వాలి. నువ్వు గతంలో 2 ఎకరాలకు ఇచ్చి మిగిలిన ఇస్తున్నా అని చెప్పి అవి ఇవ్వవు, అంతకుముందు మధ్యలో ఇడిసబెట్టేసినటువంటి అవి బకాయిలు ఇవ్వవు. ఇవాళ మళ్ళీ కొత్తగా మళ్ళీ ఈ సంవత్సరం ఇస్తున్నా అని 2 ఎకరాలకు ఇస్తానంటే ఇంతకన్నా మోసం ఇంకోటి ఉన్నదా? ఇది కేవలం రైతుని దగా చేయడం, మోసం చేయడం. నువ్వు రైతు డిక్లరేషన్ పెట్టి ఆ రోజు రాహుల్ గాంధీని దొరికొచ్చి రాహుల్ గాంధీతో శిల్క పలుకులు వలికిస్తేవి, రైతులందరికీ కూడా నేను 15,000 రూపాయలు ఇస్తా, ప్రతి ఎకరాకి ఇస్తా అంటివి, నువ్వు ప్రతి గింజను కొనుగోలు చేస్తా అంటివి, నువ్వు 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటివి, అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అన్ని రకాలుగా మోసం చేసి ఈరోజు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? రైతుల్ని పూర్తిగా అన్యాయం చేస్తున్నావు మాట వాస్తవం. ఈరోజు తెలంగాణ రైతాంగం అంతా గుర్తుపెట్టుకుంటుంది. నువ్వు ఇటువంటి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా, రేపు ఏ ఎన్నికలు పెట్టినా రైతులని మీద ఖచ్చితంగా మరి నిన్ను బొంద పెడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మోడీ 12 ఏళ్ల పాలనను, తెలంగాణలో 2.5 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధం అంటూ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ అంశం మీద సమావేశపరచండి, దీని మీద డిబేట్ పెట్టండి. మరి గత ఈ 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేక అక్రమాలు, అన్యాయాలు, కుంభకోణాలు, అనేక స్కాములు బయట పెడతాం. అంతేకాదు నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా మోసం చేసినావో, హామీలు ఎట్లా నెరవేర్చకుండా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ఆర్థిక విధ్వంసం చేసినావో ఇవన్నిటి కూడా మేము బయట పెడతాం. ఖచ్చితంగా నువ్వు చర్చ పెట్టాలని చెప్పి కూడా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము సిద్ధంగా ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే మరి ఆ చర్చకు, అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు పరుస్తావో చెప్పమనండి. సమావేశం పరిచిన వెంటనే మేము దీనికి చర్చకు సిద్ధమని తెలియజేస్తాం. అంటే వచ్చే 15 ఏళ్లలోపు కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రానే రాదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. దీనికి ఏమంటారు? అసలు ముందు 15 సంవత్సరాల పర్సన్ పక్కన పెట్టు. నువ్వు 15 నెలలైనా కొనసాగుతావా ముఖ్యమంత్రిగా? రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా తెలంగాణలో ఎగరేస్తుంది. నీకు ఒకవేళ అనుమానం ఉంటే చెప్పు. ఈ నెల నువ్వు అసెంబ్లీ డిజాల్వ్ చేసి ఎన్నికలకు రా, వచ్చే నెలలో ఎన్నికలు పెట్టిస్తాం. వచ్చే నెలలో భారతీయ జనతా పార్టీ ఎట్లా అధికారంకి వస్తుందో చూపిస్తాం. మొత్తమే చూసుకోవచ్చు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పి బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.